మూవీ రివ్యూవర్స్ ఈ ప్రపంచంలో ఎంతమందికి పనున్నా లేకపోయినా వీళ్ళకి మాత్రం చాలా పని ఉంటుంది. ఎందుకంటే గ్లిమ్స్ రిలీజ్ అవగానే ఒక రివ్యూ, టీజర్ ట్రైలర్ మూవీ రిలీజ్ అవగానే ఒక రివ్యూ, ఇంకా లాస్ట్కి మూవీ బిహైండ్ ద సీన్స్ రిలీజ్ అయిన దాని మీద కూడా రివ్యూ చేసేటట్టున్నారు. సో ఈరోజు మనం హైలీ ఇంటెలిజెన్స్ మూవీ ఇంటెలెక్చువల్స్ డైరెక్టర్స్కే డైరెక్షన్ ఎలా చేయాలో చెప్పే ఇద్దరు మెయిన్ మూవీ రివ్యూర్స్ గురించి మాట్లాడుతున్నాం. అదే మన రగాడి ఇంకా పూల చొక్క. సో ఇక చెయ్యాల్సిందే మా రోస్ట్. ఫస్ట్ మన రగాడి బ్రోకి మూవీ రివ్యూ ఏమనంటే కెమెరా యాంగిల్ అట్లా కాదు ఇట్లా పెట్టాల్సింది, లైటింగ్స్ అట్లా కాదు 360 డిగ్రీస్ కాదు 180 డిగ్రీస్లో పెట్టాల్సింది, డైరెక్టర్స్ అట్లా కాదు డైరెక్షన్ ఇట్లా వేయాల్సింది, యాక్టర్స్ యాక్టింగ్ అట్లా వేయాల్సింది కాదు ఇట్లా వేయాల్సింది అని చెప్పి ఇంటెలెక్చువల్గా మాట్లాడడానికి ట్రై చేసి సుత్తి చెప్తాడు కానీ మూవీ రివ్యూ మాత్రం ఇయ్యాడు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీ గారి సినిమాలు ఎప్పుడూ పెద్ద బౌన్సర్లే. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత మూవీని ఎట్లా డిస్క్రైబ్ చేయాలో అసలు అర్థమే కాదు. మూవీని ఎలా డిస్క్రైబ్ చేయాలో అర్థం కాదా? మరి నువ్వు ఇంకా ఏ యాంగిల్ నుంచి మూవీ రివ్యూయర్ బ్రో? ఇంకా అదేదో అన్నావు నానిగారి సినిమాలు ఎప్పుడు పెద్ద బౌన్సర్లేనా? బౌన్సర్లే అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉండాల్సిన వాళ్ళు బ్రో. మీరు యూట్యూబ్లో ఎందుకు ఉన్నారు మీరు? సో సరిపోదా శనివారం ఎలా ఉంది అంటే అలా అలా ఉంది. అర్థం కాలేదా? సరే ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తా. నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే నా బ్రెయిన్ సెల్స్ చనిపోతేలే కానీ ఇంకా బై ద వే మూవీ రివ్యూ ఏమంటే అలా అలా ఉందని చెప్తాయింది బ్రో. సరే మరి నేను కూడా నెక్స్ట్ టైం నుంచి రగాడి వీడియోస్ ఎట్లా ఉన్నాయంటే ఇలా అలా డొల్ల లెక్క ఉందని చెప్తా. కేజీఎఫ్ ఒక రాకీ బాయ్, ఒక కాన్సార్, ఒక సలార్, ఒక సోకులపాలెం, ఒక సరిపోదా శనివారం, ఒక ఎర్రగడ్డ, ఒక రగాడి. మరి మూవీ రివ్యూ ఏమంటే నాని మాసెస్, మళ్ళీ ఒలింపిక్ స్కామ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, మళ్ళీ భయ థంబ్నెయిల్స్ ఉంటాయి భయ అంటే సీదా సినిమా పోస్టర్ల మీదనే భయ ఫేస్ బాబా ఒక్కొక్కటి బ్రెయిన్ ట్యూమర్ తెచ్చేస్తుంది మీకు. ఇంకా ఇది చూడండి, హ్యాంగింగ్ అవుట్ ఇన్ హైదరాబాద్ రెయిన్స్. రాయ్ బ్రో. ఇంకా స్వింగింగ్ ఇన్ సమ్మర్స్, ఫ్లోటింగ్ ఇన్ వింటర్స్. రాయ్ అసలుకే మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ఇంకా అక్కడ ఏదో రాసిన సినిమా బాగుండాలి, సినిమా బాగుండాలో బాగోద్దో పబ్లిక్ డిసైడ్ చేస్తారులే కానీ నువ్వు ఫస్ట్ గ్రామర్ కరెక్ట్ చేసుకొని మూవీ రివ్యూస్ చేయి బ్రో. లేకపోతే మాకేంటి బొక్క మూవీ రివ్యూస్ చెప్పండి రా బాబు అంటే మూవీ గురించి సుత్తి చెప్తాడు కానీ మూవీ రివ్యూ చెప్పడు. ఇంకా భయ ద గోట్ అఫీషియల్ ట్రైలర్ మీద కూడా రివ్యూ ఇచ్చింది చూడండి. తలపతి ఈస్ ద గోటే కానీ గొర్రెలు అయ్యేది మాత్రం మనమే అనిపిస్తున్నది. గొర్రెలు అయ్యేది మనమని చెప్పకు బ్రో, గొర్రెలు అయ్యేది నువ్వని చెప్పు. మరి మూవీ రివ్యూ రా బాబు అని అంటే సుత్తి మాట్లాడతాడు ఎక్కడ లేంది. ఇంకా ట్రైలర్ రివ్యూ కూడా ఎంతసేపట్లో ఇచ్చింది చూడండి, 2 minutes 15 seconds మాత్రమే. అంటే ట్రైలర్ కంటే తక్కువ నిమిషాల్లోనే మనకి ట్రైలర్ రివ్యూ ఇచ్చేసిండు. వా ఏంది బ్రో ఇంత టాలెంటెడ్గా ఉన్నాను? అసలు ఇక్కడ కాదు మార్స్లో ఉండాల్సిన విను. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే సీరియస్ డైలాగులు అప్పుడు కూడా యాక్టర్స్ ఎవరు సీరియస్ గా కనిపిస్తలేరు, ఏదో నవ్వాపుకుంటూ డైలాగులు చెప్తున్నట్టు అనిపిస్తున్నది. ఐ మీన్ వెరీ బ్యాడ్. నాకు కూడా అదే అనిపిస్తుంది బ్రో నీ వీడియో చూసినప్పుడు అలా వెరీ బ్యాడ్ అని. మరి ఈ కామెడీ కాకపోతే ట్రైలర్ చూసేటప్పుడు మైక్రోస్కోప్ పెట్టేమని చూస్తున్నావా బ్రో? సీరియస్ డైలాగ్ చెప్పేటప్పుడు నవ్వాపుకుంటారు, నవ్వేటప్పుడు సీరియస్ గా ఉంటారు. ఏంది ఇది? నాకు తెలిసి నీ ఐసైట్ కొంచెం పెరిగిపోయింది అనుకుంటా బ్రో. ఒకసారి డాక్టర్ దగ్గర పోయి చూపించుకోరాపు. అఫ్ కోర్స్ విజయ్ గారికి ఇంకొక కెరియర్ ఉండొచ్చు కానీ మనకే ఇంకో లైఫ్ ఉంటుందో లేదో తెలియదు. చెప్పు బ్రో. ఇంకా మనకే ఇంకో కెరియర్ ఉంటుందో లేదో తెలియదు, మనం రేపు ఉంటామో లేదో తెలియదు. ఇక సీదా రగాడి జాతకం అని ఒక బిజినెసే పెట్టాయి. మరి కామెడీ కాకపోతే కామెంట్స్ లో కూడా చెప్తారు బ్రో మూవీ చూసినట్టే రివ్యూ ఇస్తున్నావు అని. ఇంకా అది నయం, ఇంకా కాసేపు అవుతే ఆ మూవీకి డైరెక్టర్ నేనే అయి ఉంటే బాగుండని చెప్పేటోడు. ఇంకా మీరు మొత్తం వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క 2-3 seconds కి ఫ్రేమ్ చేంజ్ చేస్తూనే ఉంటాడు. ఏంది బ్రో పాయింట్స్ గుర్తుండట్లేవా? ప్రతి ఒక్క సెకండ్ కి ఫ్రేమ్ ఆపి కట్ చేసి మళ్ళీ ఇంకో ఫ్రేమ్ పెడుతున్నావు. వా 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 జెన్యూన్ రివ్యూ ఏంట్రా అంటే ఎక్కడ లేని పాయింట్స్ పట్టుకొని అనవసరమైన పాయింట్స్ ని పట్టుకొని వీడియో మొత్తం లాగుతారు. అసలు యాక్చువల్గా ఒక మూవీ రివ్యూర్ జెన్యూన్ గా రివ్యూ ఇస్తాడు, అంతేగాని ఇట్లా బుక్ లో పాయింట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ చూసుకొని ఇట్లా చేతిలో పెన్ను పెట్టుకొని ఇంతగానే ఎక్స్ప్లెయిన్ చేసి చేయడు. ఇక నీకే తెలియాలి బ్రో నువ్వు మూవీ రివ్యూర్వో లేకపోతే మూవీ గురించి సోది చెప్పేటోడువో. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనా? సో మన నెక్స్ట్ ఇంటెలిజెంట్ మూవీ రివ్యూర్ దగ్గరకు వస్తే అదే మన పూల చొక్క. ఈ భయ కొంచెం డిఫరెంట్. ఈ భయ దగ్గర కెమెరా ఉందంటే చాలు ఖతం మొత్తం మూవీ రివ్యూ కాదు కదా మూవీ స్క్రిప్ట్ కూడా రాసి పడేస్తాడు. ఏనా 2.95 టమాటోస్ ఇస్తావా కల్కికి? అందుకే అది పాపులర్ వీడియో అయింది వీడింది. ఎందుకు? దాంట్లో వాడు నెగిటివ్గా మాట్లాడాను కాబట్టి మనకి వ్యూస్ రావాలని చెప్పేసి వాడు కావాలని నెగిటివ్గా మాట్లాడాడు. ఇన్ రిటర్న్ వానికి ఏమొచ్చింది? అందరు అన్సబ్స్క్రైబ్ చేసేసిండు వానికి. బహుశా మన పూల చొక్క న్యూటన్స్ థర్డ్ లా చదవలేదేమో. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. సినిమా చాలా సింపుల్గా ఉంది, స్టోరీ అంత కాంప్లెక్స్గా లేదంట. ఇప్పుడు ఆ నాగశ్విన్ మొత్తం స్టోరీ నీకు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసిండో ఆ ఉన్న బుర్ర కూడా పోతుంది బ్రో. ఓ మర్చిపోయినా నీకు బుర్ర లేదు కదా.
కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో ఖాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్య. ఏంది బ్రో ఖాళీ, నీ బుర్ర ఖాళీయా? ఖాళీ క్యారెక్టర్ అది. అసలు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక 2-3 సార్లు చూసుకుంటావు బ్రో నీ వీడియో. నీ మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్ లో బాగానే చేశాడు ఆయన. ప్రభాస్ బాగానే చేశాడా? ఉన్న పోర్షన్స్ లో బాగానే చేశాడా అంట. నువ్వు పోయి యాక్టింగ్ చేయి బ్రో, నువ్వు పోయి యాక్టింగ్ చేయి. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్, నువ్వే కెమెరామెన్ వేసుకొని యాక్టింగ్ చేయి. అది బాగుంటుందేమో. నిజం చెప్తున్నా కదా, నువ్వు వీడియో చేసిన తర్వాత బయట ఎక్కడైనా ఉంటే తప్పకుండా వేసుకునేటోళ్ళు బ్రో నిన్ను. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్య. అవును భయ్య, నువ్వు పెద్ద విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, మరి అన్నీ తెలిసిపోతాయి నీకు. నాకు తెలిసి నీకు కూడా ఐసెట్ పెరిగింది. మరి ఎవరికి అట్లా అనిపిస్తలేనప్పుడు నీ ఒక్కరికి ఎట్లా అనిపిస్తుంది బ్రో అట్లా? అండ్ బై ద వే, యాక్షన్ సీన్స్ గ్రీన్ స్క్రీన్ తో కాకుండా బ్లాక్ స్క్రీన్ తో తీస్తారు అనుకున్నావా? అక్కడ నువ్వు ఏమని చెప్పాలి? విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం మీడియం ఉన్నాయని చెప్పాలి, అంతేగాని గ్రీన్ స్క్రీన్ పెట్టి తీసిరంటావు ఏంది బ్రో? దిశా పటాని హాట్ ఉంది భయ్య. చెప్పు బ్రో చెప్పు. ఇంకా దిశా పటాని హాట్ ఉంది, దీపిక పడుకొని కత్తిలా ఉంది. నాకు తెలిసి నువ్వు ఆ మూవీలో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు, అందుకే కదా 2.95 టమాటోస్ ఇచ్చావు. మూవీ రివ్యూ చెప్పండి రా అంటే అన్ని క్రింజ్ పాయింట్స్ చెప్తారు. వీళ్ళ వీడియోలు ఇంకా చూసినామంటే కోమం వచ్చి పోయేటట్టున్నా. కానీ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ అట్లా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ బటన్ అట్లా ఖాళీ ఉంచకండి. కలుద్దాం మళ్ళీ. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక సర్వే చేయడానికి వెళ్తున్నాము. సో సర్వేల సీజన్ కాబట్టి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసినాయి. బట్ రిజల్ట్ తర్వాత మనం పోస్ట్ రిజల్ట్ సర్వే చేస్తున్నాము కలిసి సినిమాకి.